ఒక స్త్రీ అయినా పురుషుడైనా జన్మించినప్పుడు ఎలా జన్మిస్తారు? శిశువులుగా జన్మించి కొన్ని లక్షణాలతో వాళ్ళు పుడతారు. తర్వాత వారి యొక్క పెంపకాన్ని బట్టి మరికొన్ని లక్షణాలు నేర్చుకుంటారు. అయితే ఆడపిల్ల పెరిగి పెద్దదైన తర్వాత, పెండ్లైన తర్వాత ఒక ఇంటికి వెళ్తుంది. ఒక ఇంటికి వెళ్ళి తన యొక్క కుటుంబాన్ని నడిపిస్తుంటది, పిల్లల్ని కంటది. ఆ తర్వాత తన పిల్లలు, వారి యొక్క మనుగడ, ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తే ఇంకా అట్లా జరుగుతుంది. అయితే పుట్టిన దగ్గర నుంచి తనకున్న గుణాలే గాని, లక్షణాలే గాని, తను చదువుకొని తను పెద్ద అయినప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఎంతో మరి విలువగా ఎంచబడుతుంది కదా. అనుకోకుండా ఏదైనా కొన్ని పరిస్థితుల్లో ఆ భర్త చనిపోయినాడే అనుకో, ఈ పుట్టుక దగ్గర నుంచి ఉన్నటువంటి విలువలు, ఈ పుట్టుక దగ్గర నుంచి తెచ్చుకున్న లక్షణాలు, తను ఉన్నతంగా పెంచినటువంటి తల్లిదండ్రుల యొక్క మరి ఆ ప్రేమ, ఆ అభిమానము ఏమో ఆ భర్తతో పాటు పోతుందా? భర్తతోనే నీకు విలువ వచ్చిందా? భర్తతోనే నీకు జ్ఞానం వచ్చిందా? భర్తతోనే నీకు అన్ని వచ్చాయా? కాదు. నువ్వు పుట్టు దగ్గర నుంచి ఎంతో ఉన్నతంగా నువ్వు పెరుగుతూ వచ్చు. తల్లిదండ్రుల యొక్క ప్రేమలో పెరుగుతూ, బాధ్యతలో పెరుగుతూ, తల్లిదండ్రులకి, కుటుంబానికి, వెళ్ళే ఇంటికి, సమాజానికి నువ్వు మేలుగా ఉండాలని ఆ తల్లిదండ్రులను పెంచుతూ వచ్చింది. అలాంటి ఒక అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత ఒకవేళ భర్త చనిపోతే, ఆమె విధవరాలు అయితే అక్కడితో తన జీవితంలోనే అన్ని కోల్పోతుందా? ఎందుకు కోల్పోద్ది? కోల్పోదు.